అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుబ్బరాయుడు పెద్ద మరి ఈఎన్సీ లెవెల్లో రిటైర్ అయినటువంటి వాడు కాదు, లేకపోతే గొప్ప పదవిలో నుంచి రిటైర్ అయినటువంటి వ్యక్తి కాదు. ఎప్పుడు రాయలసీమ, ఇక్కడున్న పేదరిక నిర్మూలన, ఎట్లా ఏ రకంగా ఈ ఎడారి లాంటి ఈ భూములకు ఏ రకంగా నీళ్లు తేవాలి, రాయలసీమను బతికించుకోవాలి అన్నటువంటి ఒక తపన, ప్రతి క్షణము ఒక తపన, ఆయన ఆలోచన, లెటర్లు రాయడము ప్రభుత్వానికి, అదే రకంగా సీఎం గారికి కానీ, తెలంగాణ సీఎంకు కానీ, ప్రధానమంత్రి గారికి కానీ ఎప్పుడు తన యొక్క మంచి జరగాలి అని చెప్పి తన ఆలోచనలు పేపర్ మీద పెట్టి పంపించేవాడు. మాతోను కూడా ఎప్పుడు కాంటాక్ట్లో ఉండేవాడు. మమ్మల్ని కూడా ఈ యొక్క నీటిపారుదల విషయాలలో కొంతవరకు అడ్వైస్ చేసి మమ్మల్ని కూడా ముందుకు ఈ యొక్క రాయలసీమ ఉద్యమంలో నడిపినవాడు సుబ్బరాయుడు. ఈరోజు ఆయన బాగా అనారోగ్యానికి గురై చాలా రోజులైంది. నలిగి పాపం తను మంచానికే పరిమితమై ఉన్నటువంటి వాడు. అయినప్పటికీ కూడా వదలలేదు. మాట్లాడే శక్తి లేకపోయినా కూడా మాట్లాడి అడ్వైస్ చేసేటటువంటి వాడు. మరి ఈరోజు మనందరినీ, ముఖ్యంగా రాయలసీమను వదిలిపెట్టి పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఆయన ఆశయాలు ఖచ్చితంగా సాధించుకుంటాం, వెయిటింగ్ ఫర్ ది టైం, అంతే, అంతకంటే ఇంకేం లేదు. అందరం కలిసి ఈ యొక్క రాయలసీమకున్న సమస్యలను అందరికీ తెలియజేసేటట్టుగా మేము ప్రయత్నం చేశాం. ఆయన చిరకాలమైనటువంటి ఒక కోరిక, ఆయన డిమాండ్ తన కోసం కాదు, రాయలసీమ కోసం, తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని మరి వెనుకబడిన ప్రాంతాల కోసం మరి ఈ యొక్క బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణం, దాని ద్వారా తెలంగాణకు నీటిపారుదల, అదే రకంగా రాయలసీమకు నీళ్లు 60 టీఎంసీ నీళ్లు నిలబడతాయి అన్నటువంటిది, దాన్ని సాధించుకోవాలని ఎంతో తపన పడ్డాడు. దాన్ని సాధించుకుంటే తీర్థం, మా ప్రాణాలు అర్పించైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఆ ఎఫర్ట్స్ పెట్టే తీర్థము. మరి దాన్ని సాధించుకుంటేనే రాయలసీమ బాగుపడేది, లేకపోతే లేదు. సుబ్బరాయుడు గారికి జోహార్లు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరి మంచి జరగాలి. మేము అండగా ఉంటాము ఆ కుటుంబ సభ్యులకు. మరి ఈ ఆయన ఆశయం ఏదైతే ఉందో, సిద్ధేశ్వరం మరి దగ్గర ఈ యొక్క మరి బ్రిడ్జి, ఏదో బ్యారేజీ కడుతున్నారు, బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కట్టాలి, ఇది ఐకానిక్ బ్రిడ్జ్ అని, అది ఒకటి మాకు పెద్దగా మాకు ఉపయోగపడినటువంటి బ్రిడ్జి ఈరోజు అక్కడ కడతా ఉంటే చూసుకుంటూ ఉన్నాం, అంతే, ఏదో మరి ప్రేక్షకుల మాదిరిగా చూసుకుంటూ ఉన్నాం. ఇంకా నాయకులు, రాయలసీమలో ఉన్న నాయకులు అందరికీ తెలిసినటువంటి విషయమే, ఏది చేస్తే మంచి జరుగుతుంది, ఏది చేస్తే రాయలసీమ బాగుపడుతుంది అన్నటువంటి ఆలోచన చేయడంలే, పక్కన పెట్టారు, మూలకు పెట్టారు. అయినా మేమైతే వదలము. జోహార్లు అర్పిస్తూ మరి ఆయన ఆత్మశాంతి కోసం ఖచ్చితంగా పోరాడతాం మేము. జోహార్ సుబ్బరాయుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.